మన సరే నీకే దేవుడు రిపేర్ చేస్తాడు అవునా అవునా రిపేర్ దీంచుతాడే అప్పుడు కీళ్ళు బాగుంటాయి అందులో అవి చీర కాదు అవి చీర అయితే నువ్వు ఇల్లు అమ్ముకోవాలి దేవుడు అయితే ఉచితంగా నువ్వు ఇంకా ఉన్నట్టు కూడా ఉన్న ఫలంగా ఆయన బాగున్నాడు మనము చేసిన సృష్టిగత దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ఆయన పరమకుమారే మనం కొండలమ్మ మనం చేసిన వాడిని మర్చిపోతే ఉంటుందా చెబుదా ఉండదు మనము దేవుడు చేయలేమో బొమ్మలు చేయకండి బొమ్మలు చేయండి బొమ్మను చూడవద్దు వాటిని ఎత్తున పెట్టుకోవద్దు మీరు పశువుల మీద బలంగా ఉందని ఎక్కువ రాశాడు ఎస్ఐరా అదేనా బలంగా సొమ్ము సులుస్తున్నాడు ఎందుకంటే ఒకప్పుడు విధాలే గాడిదల మీద పెట్టకాయలే నీతో ముంచారు ఇప్పుడు ట్రక్లో వచ్చాయి కాబట్టి సరిపోయింది కానీ అప్పుడు గతాలు మోయలేక ఈ మూడుకులో దేవుడా ఈ మూడుకులో రాళ్ళు నాకు తెలిపెడితే వెళ్ళిపోతున్నారని ఆ గాడిదలు గుర్రాలు ఎద్దులు దేవుడు పెట్టారంట నిజమే నిజమే చేత ఇస్తే ఈ మా పశువులు ముచ్చులుస్తున్నదే ఈ బొమ్మలు పోయాక వెళ్తామంట అది రోడ్ కట్ ఇలాగ వెళ్తామంట కట్ అవునా అంతా ఇదే ఉంది అయినా మనం ఉత్సవం దేవుని స్తోత్రంలో ఒక్కడో దేవుడు మనకు వచ్చిన వాక్యం కంటే కూర్చోండి ఏమన్నా యాకోబు నువ్వు వస్తున్నావు కొయినించి వాని బుడబడు దేవుడు తెప్పించదును అన్నట్టు మనం యాకోబు సంతానం యాకోబు కుటుంబం అందరు కూడా మూర్తి అన్నాడు దేవుడు లోకం నుంచి లోకం యొక్క ఇస్తానంటే అక్కడ చీకటి నుంచి వ్యాధి నుంచి ఇబ్బంది నుంచి మనం మూర్తిస్తున్నాం అంటే అనుకో పురుషం మన దీనికి ముందు 10 రోజులు 15 రోజులు వాళ్ళ జనం గడిస్తూ పోయారు ఎక్కడ చొమ్మవుతుందా ఎక్కడ పంపుతుందా ఇంకే లేదా ఇక్కడ ఏమో వాతావరణం ఎండలేదు చీకటి చాలా మంది జాబ్ పేపర్ ఉన్నారు అయితే దేవుడు మొత్తం యొక్క మహాప్రభు పెట్టే ఇలాంటి వ్యాధుల నుంచే తప్పించాడు అంటే దేవుడికి మనము ఎంతో కృతజ్ఞతలు చెల్లించాలి అలా దేవుని అర్థం చేత నమస్తే కూడా దేవుడి కుటుంబంలో సిగ్గుగా ఉండాలి దేవుడి కుటుంబంలో చెక్కు తీసుకోవాలి నమస్తే మా యావసువానరు యేసు ప్రభు హెడ్ ఆఫ్ ద హౌస్ హెడ్ అంటే ఈ ఇల్లు ఆయనదే ఆ ఒళ్ళు కూడా ఆయనదే ఆ సమస్తము ఆయనదే ఆయన నాకు ఇచ్చాడు ఈ సమయం కూడా ఆయనదే అన్నాడు దేవుడు మిగతా సమయాన్ని చెప్పిన సామర్థ్యం కూడా ఆయన మీద మాత్రం ఒప్పించినప్పుడు అప్పుడు దేవుడు ఎంతకోసం ఇచ్చడం చూస్తే సంతోషకున్నారా భయపట్టుకుంది బాబా అయిందా భయపట్టుకున్నదే సంతోషంగా ఉంది చిన్న పిల్లలు అంటే దేవుడు చాలా ఇష్టం వాళ్ళు 10 అరవైలో మన మంచి ఉదయాలు అలాంటి ఉదయాలతో మనము చొప్పించాలి అన్నా దేవుడు సుఖముతుడా మాట్లాడుతున్నాడా ఆయన ఇచ్చిన మాటలో మనం మన దగ్గర మనకి రాదు ఆయన ఇస్తాడు అవి మన జీవితంలో జీవితాయి ఆయన ఇచ్చిన ఐశ్వర్యం అదే అదనా అంత జీవం మాట ఐశ్వర్యం కొలువుగాక అన్నాడు పొద్దుగాక అన్నాడు చేసేప్పుడు బతికించిన దేవుడు ఆయన అంతేత అలాము ఆయన వాళ్ళు ఏమైనా జీవిస్తున్నాము ఇంకేమున్నామా
అసలు ప్రతి ఒక్కరు ఉండాలి. ప్రతి విషయంలో కూడా చూపించడం నా యొక్క జీవితంలో బాగైపోవాలి. ఆ విధంగా మన దేవుని కనపడుతుందైతే మనకైతే ఎవరు ఉన్నారో దేవుడికి ఆయన కనపడతాడు. అంచేత మనకున్న సమర్థాన్ని వెచ్చించి ఆయన కనపడుతుంది మనము ఇష్టపడదాము. ఆ విధంగా మన జీవితంలో బతుకుతాము. ఇక్కడే చెప్పంటే ఇప్పుడు కూడా కలుగుతున్నాడు. అది గొప్ప విషయం. ఆయన కట్టాల్సిన బుద్ధవరంగా మనము తొలెత్తుకోవచ్చు. నీకేం భయం లేదు. ఇవ్వచ్చు ఎంతగా పెరుగుతున్నాడు అది ఎంచుకోలేదు. మనము ఊళ్ళో పండే దొరుకుతూ ఉంటాను అనా. అప్పుడు పోతాం కిడికి వచ్చేద్దాం కూడా కిటికీలో వచ్చాయి. అది చాలు అది చాలు కిటికీ ముంచేసి కూడా వచ్చేస్తుంది. వచ్చేస్తే ఇక్కడ కొంచెం బరువు 1000 అడుగు బరువు ముఖ్యంగా ఊపినకుండా ముఖ్య పిక్కడికి పరిస్థితి ఉంటుంది. అపవాదే అలాంటి నుంచి ఉపయోగం చక్కగా మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. అది బాగుందరా అందుచేత ప్రతి విషయం కూడా మనం చెల్లించాలి. ఇక్కడ 5 విషయాలు ఉంటా. ఇక్కడ 19 వచ్చులే ఉన్నాయి. 19 వచ్చులు ఉంది. వాటిలో స్తోత్రమును అన్నాడు. సంబరపడే వారే స్వరమును వినపడున్నాడు. దేవుడు వచ్చేసిన మోహోపకారానికి సంభ్రమం అర్థం సంభ్రమం కదా, విషయం కాదు. మన ఉదయం వస్తాడు సంతోషం చూడలేకపోవచ్చు. కానీ ఇంత స్థుతే, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప ఫీలింగ్, ఈ ఆనందం అది ఇస్తున్నాడు. సమయానుకూలంగా అన్నింటే సమర్పిస్తాడు. అంత గొప్పగా కూర్చే అన్నకట్టే నేరేచ్చి ప్రతి చోటానికి దేవుడు ఎంతో అసంపడుతున్నాడో ఆలోచించారా? అన్ని సమకూర్చుకుంటున్నాడు. అందుతున్నాం తృప్తే సాగులు ఎవడేమవుతుందా గుర్తుకోవడం కాదా? పైసలు వస్తామంట రాత్రి పగలు మానేస్తే చదివిస్తాడు. చదివిస్తా తల్లిపోతుంది. రాయాలి ఏవో అవాడా అంత నాకు తెలివి లేదు. తక్కువ తెలివే ఎంత ఉండదే దాన్ని ముక్కి ఆశ్రయించు. రాస్తానా నా చేయి పట్టుకోను పట్టుగా నా కుర్చీ చేయి పట్టుగా దాన్ని చెప్తారు పిల్లలు స్కూల్లో అలాగా పెంచ ఇలా రాయే నువ్వు రాయే నేను మాత్రం నడుస్తాను అని అడుగుతాడు. తెలియలే చదవలేదు. వెళ్ళిపోయాడంటే ఆయన ఏమి సిడిలా అన్నాడు. ఏమి సిడిలా 2 3 ఎంత కంప్యూటర్ అయినా ఇంత కంప్యూటర్ నుంచి అయినా అయ్యా వాడుతున్నాడు అని అన్నాడు. ఇంతలా 2 3 అంతే మొత్తం అంతా అడిగే కాసేపు అన్నాడు. అప్పుడే వస్తుందా ఏమవుతుందా అనుకున్నది సొమ్ము అన్నాడు. అలా అట్ట పడకుండా రాసా ఉపయోగం దిగుతుంది. నువ్వు దిగుతావు అనుకోలే. ఇప్పుడు మనం ప్రయాణం చేయాలంటే ఎప్పుడో పేరు చోటుకి వెళ్తున్నాం. బస్సు రాదు తిరుగు మాట కడితే పుల్లడదు పాపం. ఇలాగా అసలు అది ఏదో తెలుసాం. అసలుగా అమెరికా ఇదన్నా కూడా పాకిస్తాన్ కూడా గడ్డం లేదు కాబట్టి నువ్వు 3 సార్లు పట్టాడు. మన రోడ్డు మీద పోసి పట్టుకుని అది తెలియదు ఇది లేదు అని లైసెన్స్ లేదని చెప్పి ఇప్పుడు పక్కన పెట్టుద్దన్నాడు. తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ మనము
నువ్వు ఎక్కువ రావాలంటే ఎంత స్థలం ఉండాలా ఇల్లు వాతావరణం వేరు కానీ ఈ వాతావరణానికి ఏమొస్తానా దుమ్ములు వస్తాయా జ్వరం వస్తానా ఆయన ఎక్కడ జ్వరం వచ్చిందంటే ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ అక్కడ వచ్చుకుంటా బట్టలు కూడా అమ్ముకోవాలి అంతేత అక్కడ ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చి ఇంజన్ చూస్తున్నారు మా టికెట్ ఫ్రీ కాదు వ్యాస లేదు అయినా వెళ్తున్నారంటే అక్కడ ఎంత ఎక్కువ వాడిగా అంటే ఆయుర్వేదించేనా ఆయుర్వేదించేనా అదే కూడా అప్పుడు కీడు ఏంటి జాయింట్ అన్ని చక్కగా ఆదుకుంటా కదా ఎస్కో చెప్పాడు నేను ఎన్నికలా అన్నాడు నిన్ను ఎన్నికల్ని చక్కగా అతిగా చర్మం కలిపే మాట్లాడ అది ఎస్ఐడా ఎన్నికలు అన్నాడు అంతగా నన్ను ప్రతి విషయాన్ని కూడా చూసుకుంటూ అదపెట్టి ఉంది కదా ఇది వస్తుందంటే అది ఆయుష్ చెప్తాడు ఇది వచ్చాయి ఇద్దరు చదువుతున్నాడు అని గుమ్మలు అంట ప్రతి దానికి థ్యాంక్స్ చెప్తుంది కదా థ్యాంక్స్ నన్ను ప్రైజ్లు అంటాం ప్రైజ్లు అంటాం ఎలాగా ఎలా అంటారా ప్రైజ్లు అంటే థ్యాంక్స్ అన్నాడు థ్యాంక్స్ అన్నాడు అది కూడా తెలియదు అది గుర్తుంది విజయానికి థ్యాంక్స్ చెప్పాడు అది అలా చెప్తూ ఉంటే దేవుడు సంధించాడు ఇంకా కలిసి అన్న కాయలు వచ్చాడు ఆయన గుడిపోయించాడు మనం ఏం చేయడం లేదా మనము నేర్చుకుంటూ పడినా పట్టుకుంటాడు పట్టుకొని తీసుకెళ్తాడు ఇన్ని ఎంత ఎత్తున తీసుకెళ్తాడు రాజుగారు వస్తున్నారు నా పెద్దవాడు వెళ్తున్నాడు ఇది ప్రవక్త వెళ్తున్నాడు రాకు ముందు వెళ్ళాడు పెద్దవాడైనా వెళ్తాంటే బ్యాంక్ పడి మాత్రమే చెప్తాను ఉన్నాడు వెళ్తున్నాను వాడిని నేను ఎక్కడ ఇక్కడ ఏదో ఉంటుంది బయట అంతే తగ్గుతుంది చదువు వస్తుంది కాలేజే తీసుకెళ్ళాను ఎంచెట్ అవుచెట్ చూస్తే అవుచెట్ ఎంచెట్ అంటే అవుచెట్ అంటే ఎంచెట్ అట్లా వెళ్తున్నాడు ఎంచెట్ అంటే తీసుకెళ్ళాను అక్కడ రాస్తాడు టీవీ చేయండి చిన్న బయట రాస్తే వచ్చాక చివరికి అది ఏదో అంటారు ఎంత రావాలని పెట్టుకున్నాడు ఎంత కూడా ఉంటుంది అయినా కూడా ఉంటుందా ఏదో ఉంటుంది ఇదేదో ప్రాంతం ఉంటుంది రాకుండా మాట్లాడలేదు అది నది వాటర్ ఉంటుంది గంటపేట సాయంత్రం వస్తున్నా ఇప్పుడు ఎక్కడ అంటారు ఏమంటే ఈ అబ్బాయికి ఏ కలిసి వస్తుంది అన్నాడు ఇప్పుడు రాశాడా నేను రాశాడా అంట ఇప్పుడు ఎక్కడ వద్దు అడిగాడు అంటే ఆ దాదాపు వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు శుభ్రం కాలేజీ చూస్తాను వస్తరే ఆ కాలేజీ చూపుతాడు నాకు దేవుడు అంత వస్తరే కాలేజీలో ఇక్కడ సీట్ వస్తున్నాడు వస్తరే చెప్పాను అంతే సీట్ అక్కడ ఇచ్చాడు దేవుడు ఎలా అమ్మ రాశాడు వచ్చాము అంతే చెప్పాడు ఎంత శ్రద్ధ చెప్తాడు దేవుడికి ఉన్నాయంటే అంతేంటే గోడు విషయమేనంటే బతకాలా ఏం చేయాలో అలా ఏం చేయలేదా నేను పంపలేదా ఎందుకంటే దేవుడు పంపాడు ఎంత అంటాడు ఎంత ఉపకారి ఆయన 35 మంది పట్టలే ఆయన 30 కానీ పడితే చూసుకొని పట్టుండే ఇది కూడా ఈ ఇండియా మొక్కమంటాడు ఇది పంపడు వచ్చిన
ముందు ఎంత చూడండి అయిపోయినా ఈయనలో నువ్వు లేరు నువ్వు లేరు జంతువు లేవు అని నువ్వు చెప్పు. ఈ స్థలంలోనే నువ్వు వస్తులేను నువ్వు వస్తులేను జంతువు లేను లేక పాడైపోయినా దూత పట్టంలోనే ఎరుశ్రము విధులనే సంతోష స్వరమును ఆనంద శబ్దమును పెళ్లికుమైన స్వరమును పెళ్లికున్న స్వరమును అందించేవాడు ముందును దేవా నువ్వు చూచాడే అని ఎప్పుడు స్వరమును వినబడిను అని పెంచేవాడు ఉపకారి చూడాడు. ఇప్పుడు ఆయన మిచ్చిపోయిన స్వరమా వినబడుతున్నాడు. అందరికీ ఆయన ప్రాణాలకు సిద్ధం చేస్తే ఏదంతా తెలియదు. అక్కడ ఏమి లేదు అని ఏమి లేదు. ఏమి లేకపోయినా అది ఉన్నాడు కాబట్టి అది బాగుపడుతుంది అని కూడా కాబట్టి కాయం జరుగుతుంది. చేత ఇక్కడ మనము చూస్తుందంటే వాక్య ప్రకారంగా ఇప్పుడు ఆయన ఉంది స్తోత్రము అలా స్తోత్రము పుడుతున్నాడు. ఏమి ఎప్పుడు మనకి ముందు ఏదో చచ్చిపోయితే తొమ్మిది కూడా అవుతామా అవుతాము తొమ్మిది కూడా కూడా ఉంటామా మేమేమో ఏమి లేని వాడిని ఇది నాకు ఇచ్చాడు ఇచ్చాడు పదార్థం అవసరమే అవసరం మేకట్టు దగ్గర మోసపోకుండా ఇదే మోసపోకుండా మోసపోకుండా ఎప్పుడప్పుడు మొదలు చేస్తాడు. అది బాబా మొన్న నిన్న బిడ్డల ముందు ఏమన్నా ఇసుకొస్తాడు కదా జరపకుండా గుండె ఆడిపోయి ఆయన బాబా పుట్టేసుకుంటే ఉన్నాడు పాడుకుంటాడు. ఇసుక సిమెంట్ అవుతాడు ఏం తగ్గింది కదా సిమెంట్ బిల్డింగ్ గిట్టు అన్నా బాగా కొడతారు మాట ఆయన కొట్టినట్టు గుండెలో రైలు పెడితే అంతా చాలా మంది రారు వెళ్దామంట బొమ్మ దగ్గర వెళ్తారు వినేశ్వరా రామా అంటారు కానీ ఇప్పుడు రారు చిన్న దేవుడు బొమ్మలు అర్థం ఎక్కడ తినేస్తే మోసం చేసి బట్టలు చేసి క్షమించమంట ఎప్పుడు క్షమించాడు ఇది క్షమించాడు ఇది చెప్తాడు తప్పదు రారు చెడ్డవాళ్ళు రారు అందుకే క్షమించదా క్షమించాడు. అందుచేత ఇక్కడ నమస్కరించుకుంటే వచ్చినా ముప్పై వచ్చాము 12 చూడండి వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహం చేదురు సమూహములుగా వచ్చారు. వారికన్నీ చూస్తాక వీళ్ళు తోటలను ముందురు వారి దుఃఖం పెద్దగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విశ్వాసం కొట్టి వేస్తే వారికి ఆనందం తెచ్చదను. కనుక ఎన్నికలను వృద్ధులను నాట్యం సంతోషించదారు. కొడుకు తోచదను తులుడు తెలుసుకుని తృప్తినందురు అన్నాడు. నేను గొప్పకాలు తెలుసుకుని తృప్తిందరు తృప్తిదా తృప్తి లేదా అంటే దేవుడు తృప్తిరాడు. ఎంత 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 కాడే దేవుడు ఇచ్చినప్పుడు అది తృప్తిస్తారు. వారికాయ నుంచి తప్పించుకున్నప్పుడు తృప్తిలేక ఇంకా చోళను చూడరా చోళను చూడలే కావాలన్నాడు సోమన్ చూడలేదు. ఎంత వచ్చినా తృప్తి లేదా తృప్తి లేదా దేవుడికి తృప్తి ఉంటుంది. అది మంచి వికాసం కింద మంచి సంస్కారాలు
ఇంత గ్లాసే ఎంత గ్లాసే ఇంత రెట్టే చెప్తుంది దేవుడు మీకు ఇచ్చేది శక్తినిచ్చేదే ఆయన మాట మీకు శక్తినిచ్చేదే అందుచేత మనము ఇక్కడ వాక్యంలో చూపించుకో ఇక్కడ ఇలా ఉండాలి ఎందుకంటే ప్రతి విషయానికినే వర్ణ గారు కుత పెడుతుందంటే భయము ఎందుకంటే ఎందుకంటే మొన్న మన మోడీ గారు రాష్ట్రంలో ఎలా డాక్టర్నా చూస్తే నిన్నలో ఆగి ఉందమ్మా పిల్లలు చూస్తున్నా సెల్ఫీ చూస్తే చుట్టుపక్కల పేస్తే నా పిల్లలు చదువు గొప్పతమ్మా అందరూ కూర్చుంది ఏమైనా వ్యక్తిగా వేసేసింది ఏమైనా ఎక్కడంటే భయమా విమానం అంటే అది బాబాయ్ రేలు కూడా అంతే ఉంటా ఎక్కడ అంటే మన మనుషులకి మెద్దు మరుపు ఎక్కువ నేను రోజుల్లో మర్చిపోతాను వెళ్ళే మామూలు నెల అయిందా లేదా లేదా మర్చిపోయాను కాబట్టి రమయ్య గారు కూడా గట్టిగా ప్రార్థన చేయాలి ఆమెకి ఇల్లు కాదు ఇల్లు రావే అమెరికా కెనడా రోమ్ వచ్చారు వాళ్ళు ఎక్కడ దాని గారు వాళ్ళు జ్యోతి గారు వాళ్ళు ఎట్టున్నారు మూడు నెంబర్ రామా అంతరా రామా మూడు నెంబర్ ఏడుతుందా విష్ణు పని ఎట్లన్నారంట దాని చేతి మనము పేరు వస్తున్నా ఇక్కడ పోతాం బిడ్డకనే వాళ్ళని ఎట్లా సరిపోతా నిజంగా రమణ గారు ప్రార్థన పెట్టిందా అందరము వ్యక్తి ప్రార్థన చేయడా ధరించేలాగా వాళ్ళు పుడేయాలా పుడేయాలా అంత సాగు చేయాలా కోడలుగా అందుచేత ఆమె శిక్షణగా కొడుకునే వాడిచేలాగా అంటే సంతోషం ఉండేలాగా వచ్చేలాగా మనం అందరము సహాయాన్ని అందించాలి నిజంగా రమా గారికి ఇది వివాహం చేశాడా పునర్వివాహం చేశాడా ఇల్లు కట్టాడా ఇల్లు కట్టాడా కోడికి పిల్ల సంతానం ఇస్తున్నాడు అంచేత రమా గారు ఇప్పుడు తెలివి కాదు అమ్మమ్మ అదృష్టం దీవెనల మీద దీవెనలు ఇస్తాను అమ్మమ్మ అప్పుడు నానమ్మ సంతోషంగా ఫ్రీగా నేర్చుకోవాలి వాళ్ళు కొడుకు నుంచోవు తప్ప దేవుడు ఎవరికి విశ్వాసం అంటే ఎత్తున్నాడు మనము విశ్వాసం బయట ప్రతి విషయం కానీ అనుకుంటా తప్పగా ఎత్తడు మన ఆయన ఇచ్చే పిల్లలు
దగ్గర ఉంటారు. వారు పంటల్లో ఉంటారు. వారు పెద్ద కామన్లకి కీర్తిగా ఉంటారు. కీర్తి పిల్లలా అన్నమాట కీర్తిగా ఉంటారు. వారు స్థాయిలో ఉంటారే కానీ వాళ్ళలో ఉంటారు. అన్నీ ఉంటుందా వాళ్ళే మనకి సాయం చేస్తారు. కర్ర అందుకే మా వాళ్ళని కర్ర వాళ్ళ మీద సహాయం అడుగుతుంది. ఉంటే ఎంత అంది ఉంటుందా? మేము ఎంతనే ఉన్నాం ఇట్లానే వెళ్ళాడో కొన్నాడో వాడి గురించి వస్తాడు అప్పుడు సంతోషం ఉంటుంది. అది ఏసై ఎక్కువ ఉంటాడు కాబట్టి ఏసై ఎక్కువ ఉంటుంది కాబట్టి పొద్దున సాయంత్రం వచ్చాను ఇంకా ముగ్గురు ఉంటాను. మా ఇంట్లో ముగ్గురు ఉంటాం. అప్పుడు ఆమెకుని అప్పుడు ఏ కూడా వస్తారు. పెళ్ళి కొన్నాడు పెళ్ళి కలుతుందంటే వాళ్ళు అనుకున్నారు ఈ మా ఇద్దరు పెళ్ళి సంవత్సరం ఏంటంటే పెళ్ళి పుట్టారని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు ముగ్గురం చేస్తే పాపం చేస్తున్నాం. ఇంకా మా ఇల్లు స్థితిలో ఉంది. సంతోషంగా ఉంది. దోమ లేదు లేదు సంతోషం ఉంటారు. కూడా తెలిస్తూ దేవుని ఆలోచిస్తుంటారు. దేవుడు కాబట్టి ఎక్కడ అద్భుతం కూడా లేదు. అలా ఇది కూడా లేదు. ఎక్కడ మొత్తం చోటు నవ్వుతూ ఉందే అలా ఏముంది రెండు వచ్చి ఉంది. కాబట్టి కూర్చున్న తర్వాత ఏదో చోట కూర్చున్నా అది విశ్వాసం కదా. అటువంటి ఏడు వచ్చి అనమాట వచ్చి ఇల్లు ముద్ర కంటే చోట అవుతుంది. కూడా కొద్ది పాత్రలు ఉండాలి. కొద్ది పాత్రలు ఉండాలి. మాటలు మాటలు అది లేక ఆడిపోతుంది. ఆడుతుందా వీళ్ళు కూడా పడిపోతుందా రస్తా పడిపోతాయి. సంతోషంగా ఇచ్చేదే అవి చాలా గొప్ప దారుణంగా మాట్లాడతాడు. నమ్మ నేను విడిచిపెట్టున్నా పంచడం చెప్పాను. నమ్మన్నా చెప్పున్నా మీ కొంత తల్లిదండ్రులను చూస్తున్నాం కానీ ఇప్పుడు నాలుగు చెప్పామని చెప్పి ద్వారా మనకి ఆవించారు. మనం నరకం చెక్కబడేవారమ్మ గొప్ప శిల్పి చెప్పడంలో దేవుడు అంచేత ఆయన సమర్థిస్తున్నాడు. సమర్థిస్తాడు. ఆయన గొప్పగా ఉంటాడు. నీ గుడిని ఎలా కట్టాలా, ఏ మోడల్లో ఎంత పొడుగు కట్టాలని ఇంకా అది చెప్తారా అలా కొట్టు ఇలా కొట్టు అర్థలేదు. అయితే ఆయన ఉద్దేశంలో నేను సోమవారిని తెచ్చిస్తాను అన్నా సంఘంగా తెచ్చిస్తాను. కొండకంటే పడుతుంది అని చెప్పినాడు. అంటే వచ్చి 2 వాచ్యేమో 2 వచ్చినాం. మీదకి దర్శనం లేదు, ఇష్టం లేదు. అయితే ఆయనే సమాచారం ఇస్తాడు. పోలీసుతో నా మంద కాపాడు 19 నెలలు వచ్చేవాడా అని చెప్పడం నేనే. అదే కొంత గవర్నమెంట్ కట్టుబడి ఏదో చెప్తున్నట్టు నాకు ఆలోచన వచ్చినాం. ఎస్ఐయా పోలీసు కట్టవడం బాగుంటే దేవుని ప్రాజెక్టులో తీసుకోకుండా రాజచూరపుల్లో ఆయన మీద వచ్చినప్పుడు దేవుడు ఇస్తాడు. కావాల్సిన ఐశ్వర్యం ఇస్తాడు. సాధారణ ఐశ్వర్యం వస్తున్నాం ఇస్తాడు. డాక్టర్ పడకూడదు అడగకూడదు. కలిసి వచ్చినాం ఆయన పోయినా ప్రయాణంలో ప్రయాణంలో ఇద్దరు 15 లాగా చెప్పిన 15 వెళ్తున్నారు వేరువేరుగా. 2 విమానాలా ఒకేమనగా 2 విమానాలు 2 విమానాలు ఇంకో విమానం ఆడు విమానం చూసారా. అలాగా ఇద్దరు విజయ దశలు పెడుతున్నారు. దేవుడు అని చూసుకున్నాక
వారికి ఉంటున్నాక వారి క్షేమత స్థుతులాగా అందుకే మనము ప్రార్థన అనుకున్నాం. దేవుడు సన్నపడే విధంగా మేము ఆశించినట్లయితే దేవుడు ఇచ్చిన మెట్లేనో నిలుపుకున్నాం. దేవుడికి గొప్పతున్నాము. మీ మధ్యలో ఆశ్రమం గారు ఉన్నారు. ప్రార్థన తర్వాత